విద్యార్థులకు కాసేపట్లో ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. సీఎం చంద్రబాబు బర్త్డే సందర్భంగా ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు కూటమి సర్కార్ తీపి కబురు అందించనుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సి షెడ్యూల్ ను ప్రకటించారు. గతంలో చెప్పినట్టే మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏపీ పాఠశాల విద్యాశాఖ ఇవాళ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇవాల్టి నుంచి వచ్చే నెల 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు సిబిటి విధానంలో డిఎస్సి పరీక్షలు నిర్వహించనున్నట్లు లోకేష్ తెలిపారు. విద్యార్థులకు కాసేపట్లో ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. సీఎం చంద్రబాబు బర్త్డే సందర్భంగా ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు కూటమి సర్కార్ తీపి కబురు అందించనుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సి షెడ్యూల్ ను ప్రకటించారు. గతంలో చెప్పినట్టే మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏపీ పాఠశాల విద్యాశాఖ ఇవాళ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇవాల్టి నుంచి వచ్చే నెల 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు సిబిటి విధానంలో డిఎస్సి పరీక్షలు నిర్వహించనున్నట్లు లోకేష్ తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. త్వరలోనే తెలంగాణ ఆర్టీసీలో 3,038 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వీటిలో 2,000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ ఉద్యోగాలు, 44 డిప్యూటీ సూపరింటెండెంట్, అదేవిధంగా 114 డిప్యూటీ సూపరింటెండెంట్, 25 డిపో మేనేజర్ అండ్ 18 అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ పోస్టులు, 23 అసిస్టెంట్ ఇంజనీర్, 11 సెక్షన్ ఆఫీసర్ పోస్టులు, అలాగే 6 అకౌంట్ ఆఫీసర్లు, 7 మెడికల్ ఆఫీసర్ జనరల్, మరో 7 మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ పోస్టులుంటాయని మంత్రి పొన్నం చెప్పారు. త్వరలోనే తెలంగాణ ఆర్టీసీలో 3,038 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వీటిలో 2,000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ ఉద్యోగాలు, 84 డిప్యూటీ సూపరింటెండెంట్, అదేవిధంగా 114 డిప్యూటీ సూపరింటెండెంట్, 25 డిపో మేనేజర్ అండ్ 18 అసిస్టెంట్ మెడికల్ ఇంజనీర్ పోస్టులు, 23 అసిస్టెంట్ ఇంజనీర్, 11 సెక్షన్ ఆఫీసర్ పోస్టులు, అలాగే 6 అకౌంట్ ఆఫీసర్స్, 7 మెడికల్ ఆఫీసర్స్ జనరల్, మరో 7 మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ పోస్టులుంటాయని మంత్రి పొన్నం చెప్పారు.
రైట్, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ ఆవిర్భావ వేడుకలను ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో భారీగా నిర్వహించనున్నారు. 1350 ఎకరాలలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తెలంగాణలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా భారీ బహిరంగ సభతో తిరిగి ప్రజల్లో పూర్వ వైభవం దిశగా అడుగులు వేయాలని బీఆర్ఎస్ అధినాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ ప్రాంగణం నుండి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే సిద్ది సుదర్శన్ రెడ్డితో మా వరంగల్ కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ, తెలంగాణలోనే అతిపెద్ద భారీ బహిరంగ సభను నిర్వహించి తద్వారా తిరిగి ప్రజల్లోకి వెళ్ళి పూర్వ వైభవం సంతరించుకోవాలని చూస్తుంది. ఆ సభ ఏర్పాట్లు అన్ని చూసుకోవడానికి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, 27న మీరు ఇక్కడ ఏర్పాటు చేసే సభ ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి సభ ఏర్పాట్లు చేస్తున్నారు? చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే పండుగ వాతావరణం పల్లెల్లో వచ్చింది. కేసీఆర్ గారి నాయకత్వంలో జరగబోయేటువంటి 25 వసంతాల పండుగ బీఆర్ఎస్ రజతోత్సవ సభకి ప్రతి పల్లె, ప్రతి గ్రామం, ప్రతి తండ నుంచి కూడా కదిలి రావడానికి స్వచ్ఛందంగా బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు ముందుకొస్తూ ఉన్నారు. ముఖ్యంగా నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు కాంగ్రెస్ పార్టీ న్యాయవంచనకు పాల్పడ్డది. నమ్మినటువంటి ప్రజలను మోసం చేసింది. ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా అనేక అబద్ధాలతో రాజకీయాలను భ్రష్టుపట్టేటువంటి విధంగా తక్కువ కాలంలోనే ఇలా ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి పార్టీ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఒకటి, కేసీఆర్ గారి పాలన ఇప్పటి పాలనకు చర్చ జరుగుతూ ఉంది ప్రజల్లో. ఆనాడే కేసీఆర్ గారు అన్ని వర్గాలను రాజకీయాలకు అతీతంగా కాపాడిండు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిండు. పేద ప్రజల చేతిలో ఉన్నటువంటి చిన్నకారు రైతులకు భూముల విలువ పెంచిండు. తన మేధో సంపత్తిని కరిగించి హైదరాబాద్ను మరింత విశ్వనగరంగా అభివృద్ధి చెందించడంలో వారితో పాటు కేటీఆర్ గారు అనేక శ్రమపడ్డారు. ఇవాళ వారి పాలనే రావాలి మళ్ళీ అనేటువంటి తపనతో ప్రజలందరూ ఉన్నారు. చెలో వరంగల్ కార్యక్రమం ఎలుకతుర్తి క్రాస్ రోడ్లో 27వ తేదీ నిర్వహించేటువంటి సభకు వచ్చే లక్షలాది మంది ప్రజలకు ఎక్కడ కూడా చిన్న ఆటంకం జరగకుండా మరి 11.5 కిలోమీటర్ల దూరం ఏకకాలంలో రోడ్ ర్యాంప్, అంటే రోడ్ ఎంత లెంత్ ఉంటే అంత ర్యాంప్ చేసినాం. ఎందుకంటే తక్కువ కాలంలో ఏమాత్రం వెహికల్ బ్లాక్ కాకుండా, ఎందుకంటే ఎండల తీవ్రత నుంచి కూడా ప్రజలను కాపాడుకోవాలి కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కేసీఆర్ గారి యొక్క డైరెక్షన్లో మొత్తం రోడ్ ర్యాంప్ చేయడం జరిగింది. 11.5 కిలోమీటర్లో ఎటైనా దిగవచ్చు. సో అద్భుతమైనటువంటి ప్లాన్ చేసినాం. అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని డిహైడ్రేషన్ కాకుండా 10 లక్షల మజ్జిగ ప్యాకెట్ల ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా 10 లక్షల వాటర్ బాటిల్స్ కూడా, చల్లటి వాటర్ సప్లై కూడా చేయడం జరుగుతూ ఉన్నది. ఆ రకంగా మరి 12 గ్యాలరీలు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం. మంచి రూట్ మ్యాప్ తయారు చేస్తూ ఉన్నాం. కరీంనగర్ రోడ్లో, వరంగల్ రోడ్లో, సిద్దిపేట రోడ్లో వచ్చేటువంటి ఈ కూడల్లో సభ జరుగుతున్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ 3 రోడ్ల నుంచి వచ్చేటువంటి వాళ్ళను ఇక్కడి నుంచి మొదలుకుంటే వాళ్ళ స్వగ్రామం వరకు సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ కూడా త్వరలోనే మరి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఫిక్స్ చేసి సపరేట్ మ్యాప్లు తయారు చేసి సోషల్ మీడియా ద్వారా కూడా విరివిగా ప్రచారం చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాహనాలు దాదాపు 40,000 పైచలకు వస్తాయని చెప్పి రాష్ట్ర పార్టీకి అంచనా ఉన్నది. 40,000 మంది డ్రైవర్లే డ్రైవింగ్లో ఉంటున్నారు ఒక్కరోజు సభ సక్సెస్ చేయడానికి. సో వాళ్ళందరికీ దాదాపు వాట్సాప్లు ఉన్నాయి, సోషల్ మీడియాలో అందరూ యాక్టివ్ ఉంటారు, దాదాపు 90%. కాబట్టి విరివిగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రోడ్స్ సులభంగా గుర్తించడం, సులభంగా పార్కింగ్ స్థలాలకు రావడం, సులభంగా సభ సక్సెస్ అయిన తర్వాత సులభంగా స్వస్థలాలకు సేఫ్గా తీసుకెళ్లేటువంటి బాధ్యత బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రణాళికబద్ధంగా చేస్తూ ఉన్నారు. ఈ సభ నిర్వహణకు, జన సమీకరణకు జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అక్కడ మీకు ఏ విధంగా స్పందన వస్తుంది? ఎంత జనాభా ఈ సభకు తరలి వచ్చే అవకాశం ఉందని అనిపిస్తుంది? జిల్లా
తండాల వారిగా, నియోజకవర్గాల వారిగా, మండలాల వారిగా అయిపోయినాయి. ఇప్పుడు గ్రామాలలో సన్నాహక సమావేశాలు విరివిగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడి పోయినా మన ఎన్నికల్లో కలిసి రానటువంటి వాళ్ళు కూడా, ప్రజలందరూ కూడా ఒకే ఆలోచన, అంతా కేసీఆరే కావాలి, కేసీఆర్ రావాలి, కేసీఆర్ సభకు పోవాలి. రజతోత్సవ సభ అంటే మన పండుగ, 25 వసంతాల పండుగ మనది. ఖచ్చితంగా మన అస్తిత్వం కోసం కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలనే తపనతో ఇవాళ తెలంగాణ రైతాంగం కానీ, యువత కానీ, మహిళలు కానీ, పెద్ద ఎత్తున అన్ని వర్గాల వాళ్ళు కూడా ఇలా ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా లక్షలాదిగా గదిలో వస్తారు. ఎంత ఇంకా అంటే ప్రజలు ఏ విధంగా వస్తారు, ఎన్ని వాహనాలు బుక్ అవుతున్నాయి అనేది రోజువారీ తెలంగాణ భవన్ సమాచారాన్ని బట్టి ఇక్కడ ఏర్పాటు చేస్తాం. సార్, కేసీఆర్ మాట అంటేనే ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు ఏం చెప్తారని. అలాంటిది ఎన్నికలు అయిపోయిన తర్వాత భారీ బహిరంగ సభతో ఈసారి కేసీఆర్ ప్రజల్లోకి రాబోతున్నారు. ఆయన ఏ సందేశం ఇవ్వబోతున్నారు, ప్రజలను ఏ విధంగా ఉత్తేజపరిచి ముందుకెళ్ళబోతున్నారు? తప్పకుండా గుండెల నిండా పెట్టుకొని తెలంగాణ ప్రాణాలను అడ్డం తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు వారి పాలనలో 10 సంవత్సరాల పాటు ఏ వర్గాన్ని నిర్లక్ష్యం చేయకుండా అందరినీ సమానంగా అందరికీ అన్నం పెట్టినటువంటి మహానాయకుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గ్రామాల్లో పూర్తిగా రాజకీయంగా కాకుండా ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా దెబ్బతిన్నది. రాజకీయ ఘర్షణలు పెరిగినాయి, కక్షపూరితమైన కేసులు పెరిగినాయి, పోలీసుల అరాచకాలు పెరిగినాయి, రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి, పంటల ధరలు తగ్గినాయి, భూముల ధరలు తగ్గినాయి. ఇట్లా అంటే చాలా వేరియేషన్ ఉంది అప్పటికిప్పటికి. కాబట్టే కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారిని వారికి మద్దతుగా ఉండాలనే తపన మాత్రం అనువున అవపడతా ఉన్నాను. ఈ యొక్క సభతో మాత్రం తెలంగాణలో అయితే తిరిగి మళ్ళీ నూతన ఉత్తేజాన్ని పుంజుకొని బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళనున్నట్లుగా అయితే మనతో చెప్తున్నారు. ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. భారీ బహిరంగ సభ తెలంగాణలోనే కని విని ఎరగని రీతిలో ఈ సభను నిర్వహించబోతున్నాము. సభకు వచ్చిన ప్రజలందరికీ అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నాము. మహిళలకు మాత్రం పెద్దపీట వేస్తున్నారు. మహిళా శక్తితోనే నెక్స్ట్ అధికారంలోకి వచ్చే విధంగా మహిళల ప్రాధాన్యత కూడా పార్టీలో పెంచి మరింత ముందుకు వెళ్ళాలని అధినాయకం అయితే ప్రణాళికలు వేస్తుంది. కెమెరామ్యాన్ జలీల్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్. వెల్కమ్ బ్యాక్. విశాఖ మేయర్ అవిశ్వాస తీర్మానంపై వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. కూటమి సర్కార్ తీరుపై మాజీ మంత్రి కన్నబాబు నిప్పులు చెరిగారు. చంద్రబాబువి కుళ్ళు రాజకీయాలంటూ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో అవినీతి పాలన రాచమేలుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎంసీ మేయర్ పై అవిశ్వాసం పెట్టి నెల రోజుల సమయం తీసుకుంటున్నారన్న మాజీ మంత్రి కన్నబాబుతో మా ప్రతినిధి సూర్యకుమార్ ఫేస్ టు ఫేస్. విశాఖపట్నం జీవీఎంసీ మేయర్ పీఠం అయితే ఈరోజు కోర్టుని వారి నాయకులందరూ కూడా కైవసం చేసుకోవడానికి అయితే ఎన్నో పుణ్యాగాలు పన్నారనే విషయాన్ని అయితే మనతో పాటు వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అయిన కన్నబాబు అయితే తెలియజేయడం జరుగుతుంది. అసలు ఏం జరిగింది, అసలు వైసీపీ కార్పొరేటర్లు అందరూ ఎందుకు ఒకసారిగా మారిపోయారు, అసలు ఏం జరిగింది విషయం అయితే అతను నాకు చెప్తుంది. సార్ చెప్పండి, అసలు ఏం జరిగిందంటారు? ఇదంతా ఒక వైస్రాయ్ హోటల్ టైప్ జరిగిందని అయితే ఇందాక మీరు చెప్పడం జరిగింది. దాన్ని ఏ విధంగా చూడండి. చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చింది కాబట్టి అధికారాన్ని ఎరచూపి భయపెట్టి, ప్రలోభ పెట్టి, భయభ్రాంతులు చేసి లేదా ఇంకేదో ఇస్తామో చేస్తామో అబద్ధాలు చెప్పి ఎలాగైతే సూపర్ 6 చెప్పాడో అలాగే వీళ్ళకి కూడా చాలా చెప్తుంటాడు. మా కార్పొరేటర్లకి పోయిన అందరూ ప్రలోభపడి వెళ్ళిపోయారు. అయినా సరే చావు తప్పి కన్నులు లొట్టపోయినట్టుగా బొటాబొట్టిగా 74 కావాలంటే 74 దగ్గర ఆగి గట్టెక్కిన ఫీలింగ్తో ఇవాళ ఏదో విజయం సాధించామని వాళ్ళందరూ భుజాలు చదువుకుంటున్నారు. ఇది మేమైతే వాళ్ళ వైఫల్యంగానే చూస్తాం. ఇదేమి విజయం కాదు, వాళ్ళకి నైతిక విజయం మాదే. వైఎస్ఆర్ పార్టీదే నైతిక విజయం. ప్రజల విశ్వాసం మేము కోరుకోలేదు. టెక్నికల్గా అవిశ్వాస తీర్మానంలో మా మేయర్ పదవి పోయి వచ్చినాయి. మేమైతే మాత్రం ప్రజల విశ్వాసం కోరుకోలేదు. కేవలం పదవులు, వాటి చుట్టూ రాజకీయం, వాటిని అనుభవించడం, విశాఖపట్నంలో ఏదో సాధించేద్దాం దీని ద్వారా అనుకునే ఒక తాపత్రయం తప్ప ఇంకేం కనపడదు. చంద్రబాబు నాయుడు గారు లేదంటే జనసేన పార్టీ లేకపోతే బీజేపీ ఇంతమంది కలిపి కుట్రలు చేసి స్పెషల్ ఫ్లైట్లు పెట్టి, హెలికాప్టర్లు పెట్టి, బెదిరించి దేశాల్లో క్యాంపులు పెట్టి ఇన్ని చేస్తే ఏం చేయగలిగారు? 74 కావాలంటే 74 దగ్గర ఆగారు. ఒక్కటి తగ్గిందనుకోండి అయిపోయింది కదా. మా దగ్గర లాస్ట్ మినిట్లో కూడా ప్రలోభ పెట్టి చాలా మంది తీసుకెళ్లారు. వాళ్ళ ఆస్తుల మీదకి వస్తామని, వాళ్ళ ఇల్లు పడగొడతామని, వాళ్ళ లైసెన్సులు క్యాన్సిల్ చేస్తామని, వాళ్ళ వ్యాపారాలు దెబ్బతీస్తామని రకరకాల చెబితే అది తట్టుకోలేక కొంతమంది వెళ్ళారు. సార్, ముఖ్యంగా నృత్యాన్ని చేయడంతో జరిగింది 58 కార్పొరేట్లకు సంబంధించి వాళ్ళపైన ఒకవేళ ధిక్కరించిన వాళ్ళపై ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్కి ఆల్రెడీ ప్రిసైడింగ్ ఆఫీసర్కి కంప్లైంట్ మార్నింగ్ ఇచ్చారు.
ఎలక్షన్ కమిషన్కి వెళ్తుంది. తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్ పార్టీలో గెలిచి వాళ్ళు ఇవాళ వైఎస్ఆర్ పార్టీని ఆదేశాలను ధిక్కరించారో వాళ్ళకైతే మాత్రం అనుభవించే వరకు చక్రశేఖర్ గారు సార్, అసలు మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? రేపటి నుండి ఎటువంటి యాక్షన్ ప్లాన్ అనుకుంటున్నారు? యాక్షన్ ప్లాన్ కాదండి, మేము ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం రాష్ట్రంలో, అంతే కదా. ఆ ప్రతిపక్ష పాత్రను ఇక్కడ కూడా పోషిస్తాం. 3.5 నెలల నుంచి కార్పొరేషన్కి కమిషనర్ వేయలేని వాళ్ళు కూడా ఇవాళ అవిశ్వాస తీర్మానం గెలిచామని చెప్పి పెద్ద పెద్ద కబుర్లు చెప్తుంటే వైఎస్ఆర్ పార్టీ ఎంత నిజాయితీగా పనిచేస్తుందో, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎలా ఉందని ప్రజలకు అర్థం కదా. ఇక్కడ ఉన్న సమాచారం అయితే ప్రస్తుతం ఈ యొక్క పార్టీకి సంబంధించి చెప్పండి, అసలు ఎలా చూస్తుంటారు? ఎంత విధంగా ఉంది హాస్పిటల్స్ అలా వైఫై అయిపోతుంది లైఫ్లో, ఇక్కడ కూడా క్యాంప్ అయితే ఆలోచించారు. దాన్ని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితం మొత్తం కూడా ఆయన రాజకీయ జీవితం ప్రారంభించిన నాటి నుంచి ఈ రోజు వరకు అధికారాన్ని చేపట్టడం అనేది కుట్రలు కుతంత్రాలతోనే ఆయన వ్యవహారం అయినంత. ఇవాళ కార్పొరేషన్లో మెజారిటీ కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్. కూటమికి అసలు బలం లేదు. బలం లేదని తెలిసి కూడా అవిశ్వాస తీర్మానం పెట్టాలని డెమోక్రసీలో ఆలోచించే పెద్దలకు ఏ విధంగా గుర్తించాలి? అసలు డెమోక్రసీలో చంద్రబాబు నాయుడు గారికి కూటమి నాయకులకి నమ్మకం ఉందా, గౌరవం ఉందా? చాలా దురదృష్టమైన సంగతి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్ని. నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా మహిళా పోలీస్ శివంగి టీంను మంత్రి సీతక్క ప్రారంభించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నిర్మల్ ఎస్పీ జానకి శర్మ ఆధ్వర్యంలో ఈ శివంగి మహిళా టీంను ఏర్పాటు చేశారు. ఈ టీంలోని మహిళా సభ్యులకు అన్ని రకాల శిక్షణను ఇచ్చి ఆపద సమయంలో ఆదుకునేందుకు తీర్చిదిద్దినట్లు ఎస్పీ వివరించారు. నిర్మల్ ఎస్పీ వినూత్న ఆలోచనలతో మహిళా కమాండో టీం ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి సీతక్క కొనియాడారు. పురుష పోలీసులతో దీటుగా మహిళా పోలీసులను తయారు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు సీతక్క. రాష్ట్ర వ్యాప్తంగా శివంగి టీంలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని మంత్రి వెల్లడించారు. స్వాగతం సుస్వాగతం. శివంగి టీం ఆల్ ఉమెన్ ఫోర్స్ తోటి శివంగి టీం ని ఏర్పాటు చేసి మగ పోలీసులతో ఈక్వల్ గా, అది అడవులైనా గుట్టలైనా పుట్టలైనా మరి ఎక్కడికైనా వెళ్ళడానికి వాళ్ళలో ఫిజికల్ ఫిట్నెస్, అదే విధంగా మెంటల్ అవేర్నెస్, స్ట్రాంగ్నెస్ కూడా ఇచ్చే విధంగా తర్బీజ్ చేసి ఈ యొక్క టీం ను సెలెక్ట్ చేసినటువంటి ఎస్పీ గారికి, ఈ యొక్క శివంగి టీంలో మరి కఠోరమైనటువంటి శిక్షను నేర్చుకొని ఈ రోజు ఆ టీం మెంబర్స్ గా ఎలక్ట్ అయినటువంటి మా పోలీస్ సోదరి మనకు అందరికీ శివంగి టీం కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు, అభినందనలు. ఇక్కడ కూడా ఈ స్పెషల్ పార్టీస్, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అని ఉన్నాయి. అందరూ జరుగుతున్నారు. ఫస్ట్ టైం మనకి 30% రిజర్వేషన్ లో ఎక్కువ మంది విమెన్ ఎయిర్ ఫోర్స్ లో రావడం బట్టి వాళ్ళని ఎట్లా యూజ్ చేసుకోవాలి, వాళ్ళ ట్రైనింగ్ కూడా ఈక్వల్ గా ఉంటుంది. ఏ రకంగా ట్రైనింగ్ లో కూడా వాళ్ళు ట్రైనింగ్ జరిగేటప్పుడు మెన్తో ఈక్వల్ గా ట్రైన్ అవుతారు కదా, వీళ్ళు ఎందుకు వేస్ట్ చేయాలి, గార్డ్స్ కానీ పంపించడం ఎందుకు, ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ మన 4 లేడీస్ తునికల కోసం వెళ్ళి వాళ్ళు తప్పిపోయారు. అలాంటి సర్చ్ ఆపరేషన్స్ లో మనకి విమెన్ ఫోర్స్ ఉంటే బాగుంటుంది అనేసి ముందే మనం ఒక 6 months నుంచి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మేడం. గౌరవనీయులైన మంత్రివర్యుల చేతుల మీదుగా ఇది March 6th ఇనాగ్రేషన్ చేయించాలనుకున్నాము. అప్పుడు మేడం గారు బిజీ ఉండడం వల్ల చేయించలేకపోయాము. ఈ రోజు మీ చేతుల మీదుగా ఈ శివంగి టీం లాంచ్ చేసి